హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నా పేరు కవిత. ముందుగా హ్యాపీ శివరాత్రి అందరికీ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి కవిత క్వీన్. అండ్ ఏంటంటే నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు అండ్ లైక్ చేయట్లేరు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ముందుకు వెళ్తాను నేను అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ పెడతాను అండ్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము అండ్ మా కజిన్ సిస్టర్ అన్నది వెళ్దాము అని అనేసరికి చూడండి మా పిల్లలు ఎలా ఉరుకుతున్నారో. ఇంకా మా సిస్టర్ వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయ్యాం, మేము వెళ్తున్నాం. ఇంకా అలానే ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పి అలానే సరదాగా పిల్లలతోని కలిసి వెళ్దాము అనేసరికి మా వారు కూడా ఓకే అన్నారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్. మేముండేది మైదీపట్నం ఏరియా అండ్ మీరు ఎక్కడ ఉంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ చూడండి, మా ఏరియాలో సాయిబాబా టెంపుల్ అలాగే మాతా టెంపుల్. మా పిల్లలు ఇంకా మా సిస్టర్ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్దామని. ఇంకా మెహదీపట్నం క్రాస్ అయ్యాము, ఇంకా అలానే వెళ్తున్నాము, ఇంకా ముందుకు వెళ్తున్నాము. సో దట్ ఏంటంటే ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఈ ట్రాఫిక్ చూసి మేమే షాక్ అయ్యాము. రిటర్న్ అయిపోదాం అనుకున్నాం కానీ మా సిస్టర్ ఫీల్ అవుతానని వెళ్తున్నాం. ఆటో దిగిపోయాము, రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాము ముందుకి. ఇంకా రోడ్ క్రాస్ అయ్యాము, ఇంకా లోపలికి స్టార్ట్ అయ్యాము. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి చూద్దాము అని ముందుకు వెళ్ళాము. ఇంకా మా వారు చూడండి ఏదో చూస్తున్నారు, అక్కడ ఏమైనా ఉందా ఆడుకునేదా. ఇంకా అలా చూడండి మా సిస్టర్ ఏదో మా బావతో మాట్లాడుతుంది. ఇంకా అలానే సరదాగా నేను సెల్ఫీ తీసుకున్నాను. ఇదేదో కొత్త గేమ్ లాగా అనిపించింది. సో దట్ మా హస్బెండ్ ట్రై చేద్దాం అనుకున్నారు కానీ టైమింగ్ 2 minutes ఉండాలంట అనేసరికి వేరే వాళ్ళకి చూసి డ్రాప్ అయిపోయారు. ఇంకా అలానే ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఏంటంటే పబ్లిక్ చూసేసరికి షాక్ అయిపోయాము. ఏంట్రా బాబు ఇంత పబ్లిక్ ఉన్నారు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే రేపు లాస్ట్ డే అని చెప్పి, ఇంకా పైగా ఈరోజు వీకెండ్ అని చెప్పి ఫుల్ పబ్లిక్ గ్యాదర్ అయిపోయారు. అలానే ఇంకా చూస్తున్నాం ఏమైనా డిఫరెంట్ కలెక్షన్స్ ఏమైనా ఉంటాయి అనుకున్నా. అలా ఇంకా ముందుకు వెళ్తున్నాము. లోపల ఎంట్రీ టికెట్ తీసుకుందామని లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ మెంబర్ 50 రూపీస్. ఇది ఎంట్రీ తీసుకునే కౌంటర్. ఇంకా అలా అన్ని క్లిప్ తీసుకున్నాను, కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. మా హస్బెండ్ చూస్తున్నారు. ఇంకా మా పెద్ద పాప చూడండి, ఆమెకి అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. ఇది ఎంట్రీ టికెట్ చూడండి ఎలా ఉందో. టికెట్ బాగుంది కదా, నాకు నచ్చింది.
ఇంకా చూడండి మా సిస్టర్ తను సెల్ఫీ తీసుకుందామని స్టార్ట్ చేసింది. ఇంకా అలా ఇంకా అందరం మేము కూడా ఎంటర్ అయిపోయాము. మాకు కూడా క్యాప్చర్ చేసింది. మా చిన్న పాపని నేను ట్రాక్ చేశాను. చూడండి ఇగో మా పాపకి చిన్న చిన్న ఆడుకునే గేమ్స్ అలాంటివి కావాలని చెప్పి ఏడుస్తుంది. చూపించాను ఏది కావాలి ఏంది అని. ఇంకా మా పిల్లలు చూస్తున్నారు నాకు ఏమేమి కావాలి ఏందని. ఒక్కొక్కరు చూస్తున్నారు. ఇంకా అలానే మా వారి కోసం కూడా వెయిట్ చేస్తున్నా. వాళ్ళు చూశారు. సో దట్ ఇంకా కాస్ట్ అక్కడ ఎక్కువ అని చెప్పేసరికి ఇంకా మేము అలానే ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఇంతలో మా వారు వచ్చేసారు. ఇంకా ఇక్కడ నుంచి అసలైన ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క కలెక్షన్స్ చూసాము. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా అన్ని డ్రెస్సెస్ కలెక్షన్సే ఉన్నాయి. ఇంకా బెస్ట్ ఆప్షన్ అంటే ఇంకా లేడీస్ కలెక్షన్స్ బెస్ట్ అని నేను అనుకుంటున్నా. చూడండి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో. ఇంక ఇక్కడికి వచ్చేసి మన హోమ్ డెకరేషన్ ఐటమ్స్ చూడండి. మా వారు తీసుకుందామా వద్దా అని అక్కడే వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూసేసరికి మా పిల్లలు చూడండి వాళ్ళది ఏదైనా ఆడుకునే గేమ్ ఉందేమో అనుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా అలా మా వారు లోపలికి వెళ్ళి ఒక వాచ్ చూశారు. ఆ వాచ్ తీసుకుందామా వద్దా అని ట్రై చేశారు. ఇంతలో ఇంకా మేము దిగుదాము, ఒక సెల్ఫీ ఫొటోస్ దిగుదామని అలానే ఇంకా దిగుతున్నాము. మా సిస్టర్ కూడా నేను చెప్పా దిగు ఏం కాదు అని చెప్పి. ఇంకా తనేమో సిగ్గుపడుతుంది. సర్లే పోనీ అని ఇంకా దిగింది. లాస్ట్కి దిగింది. చూడండి ఎంత షై ఫీల్ అవుతుందో. ఇంకా లాస్ట్కి ఫైనల్గా దిగింది. అలా అంతలో ఇంకా నేను సెల్ఫీ తీసుకున్నాను. మా సిస్టర్ పక్కన ఒక వాచ్ చూసారా, ఆ వాచ్ 3500 అనేసరికి ఇంతలో ఇక మా చిన్న కూతురు చూడండి ఎంత చక్కగా ఉయ్యాల ఊగుతుందో. ఇంకా బయటకు వచ్చేసరికి చూడండి చిన్న చిన్న హోమ్ డెకరేషన్స్ ఐటమ్స్ తీసాను. ఈ సైకిల్ నాకు బాగా నచ్చింది. పాల క్యాన్ లాగా ఉంది, బాగా నచ్చింది. అలానే ఇంకా కోడిలు ఇంకా డాగ్స్ అవి ఇవి తీసుకున్నా. ఇక్కడ చూడండి మా పెద్ద పాప స్మోక్ క్యాండీ ట్రై చేస్తుంది. ఇగో నోట్ల నుంచి క్యాండీ స్మోక్ ఎలా వచ్చిందో. ఇంకా అలానే నేను ట్రై చేద్దామని చేశాను. చూసారా స్మోక్ ఎలా వస్తుందో. అలానే ఇంకా మా సిస్టర్స్ కూడా ట్రై చేద్దామని మా పెద్ద సిస్టర్ ఇంకా స్టాల్ అతను ఎలా చేస్తున్నాడో చూడండి. నేనే షాక్ అయిపోయా, ఇలా ఉంటుందా ఇది స్మోక్ క్యాండీ అన్నట్టు అనుకున్నా. ఇంక మా సిస్టర్స్ చూడండి ట్రై చేశారు. ఇంకా అలానే మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు. చూడండి నోట్ల నుంచి వస్తుంది క్యాండీ స్మోక్ అని అనుకున్నా. మా హస్బెండ్కి అయితే ముక్కులో నుంచి వస్తుంది చూడండి. ఇదేదో కొత్తగా ఉందని చెప్పి మా పిల్లల కోసం ఫేస్ మాస్క్ తీసుకున్నాను. చూసారా ఎంత ఎక్సైట్మెంట్ అయ్యారో. ఇది ఇంకా ప్లే జోన్. ఇంకా వీళ్ళకి కొద్దిసేపు ఆడిపిద్దామని చెప్పి ముందుకు వెళ్తున్నాము. అలానే వెళ్ళాము. మా పిల్లలు ఇంకా చూస్తున్నారు ఏ గేమ్ ఎక్కుదాము, ఏ గేమ్ ఆడదామని ట్రై చేస్తున్నారు. ఇంక ఇంతలో ఏరోప్లేన్ ఫ్లై గేమ్ కనిపించింది. అది ఎక్కుదామని ఎక్కారు. సో దట్ ఏంటంటే వాళ్ళు క్యాప్చర్ అవ్వలేదు. సో సారీ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పిల్లల గేమ్స్ కూడా ఇంత కాస్ట్ ఉంటాయి అనుకోలేదు. పర్ హెడ్ 100 రూపీస్ అంట. మేమే షాక్ అయ్యాము ఇంత కాస్ట్ ఉంటుందని చెప్పి. ఇంకా లాస్ట్కి దిగిపోయారు. చూడండి మేము చాలా ఎంజాయ్ చేసాము అన్నారు. మేము ఒక గేమ్ ట్రై చేసాము. మా సిస్టర్ ఇంకా మేము ఎగ్జిట్ గేట్కి వచ్చేసాము. మేము చాలా అలసిపోయాము ఫ్రెండ్స్. వెళ్తున్నాం ఇక ఇంటికి. బయట ఇక స్వీట్ కార్న్ తీసుకున్నాం. లోపల కన్నా బయట బెటర్ అనిపించి
తీసుకొని తింటున్నా. మా హస్బెండ్ చూడండి ఎలా తింటున్నారు స్మైల్ ఇచ్చుకుంటా. మా సిస్టర్ కూడా చూడండి ఎలా తింటుందో. మా పిల్లలు చూడండి ఆ చేతిలో గేమ్ పట్టుకొని నేనే ఇంకా లాస్ట్కి ఫైనల్గా మా సిస్టర్ వచ్చేసింది. ఇంకా ఇంతటితో ఎగ్జిబిషన్ అయిపోయింది. బాయ్.